తాతయ్య. రామయ్య గారు, రామయ్య గారు, రామయ్య గారు, రామయ్య గారు. ఏ కాజల్, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడికెళ్ళా? మా అమ్మ ఆరోగ్యం బాగలేదని వెళ్ళాను కదండి. తీరా అక్కడికి వెళ్ళాక నన్ను మా మేనమామకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారండి. ఏయ్, దానికి ఆయన ఏం చేస్తారు? నువ్వులే. ఈ గండం నుంచి నన్ను మీరే కాపాడాలండి. ఏటి కాజల్, ఏ మీ మేనమావ అంటే నీకెట్టనేదా? లేదు లీలాకృష్ణ గారు, వాడొక తాగుబోతూ తిరుగుబోతూ జాదుగాడు. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏ ఆడపిల్ల సుఖపడదండి. అయితే నీకు పెళ్లి ఇష్టం లేక పారిపోయి వచ్చాను అంటావు. అవునండి, పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నాకు ఒకే ఒక దారి కనిపించింది. ఏంటా దారి? మీకు అభ్యంతరం లేకపోతే అభ్యంతరం లేకపోతే నేను రామయ్య గారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నోర్మయ్, నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? ఆయనతో నీకు పెళ్ళేంటి? తప్పే ఉంది జానకమ్మ గారు. నేను ఒంటరిగా ఉన్నాను, ఈ కాజల్ ఒంటరిగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే నాకొక తోడు దొరుకుతుంది, తనకొక నీడ దొరుకుతుంది. గడిది గుడ్డేం కాదు. ఈ వయసులో మీకు పెళ్ళేంటి? తప్పే ఉంది నానమ్మ. తాతయ్య గారికి ఎలాగో వెనక ముందు ఎవరూ లేరు. ఈ కాజల్ని పెళ్లి చేసుకున్నారనుకో, కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. తాతయ్య, ఈ పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆల్రెడీ భార్య ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు? ఆల్రెడీ భార్య? మొన్న లీలాకృష్ణ ఇంటమ్మాయి నా వెనకాల పడితే గత్యంతరం లేక వాడి గురించి నిజాలని చెప్పేశాను. నేను అమ్మాయికి నిజం చెప్పిన విషయం తెలియకపోతేనే డబ్బులిస్తాడు, లేదంటే ఎలాగో మా ఇంట్లో వాళ్ళకి చెప్పావు కదా, నీ చేతికి రూపాయి కూడా ఇవ్వనంటాడు. ఒకసారి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుందాం. సత్తయ్య గారు అప్పుడు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేటి? హలో సత్తయ్య, డబ్బులు అడ్జస్ట్ కాలేదు, 2 రోజుల్లో ఇచ్చేస్తాను, కాస్త టైం ఇవ్వు ప్లీజ్. అమ్మయ్యా, ఆ అమ్మాయి నన్ను కలిసిన విషయం, నిజాలు తెలుసుకున్న విషయం వీడికి చెప్పినట్లేదు. అందుకే 2 రోజుల్లో డబ్బులు ఇస్తానంటున్నాడు. మనం కూడా ఏం తెలియనట్టుగా మేనేజ్ చేయాలి. చూడు లీలా, 2 రోజులంటే కష్టం, రేపటి దాకా ఆగుతా. రేపు కనుక డబ్బులు ఇవ్వలేదో నేరుగా మీ ఇంటికి వచ్చి మీ అత్తగారినే కలుస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. అది కాదు సత్య, నేను చెప్పేది. హలో హలో, రేపట్లోకి 25 లక్షలు అరేంజ్ చేయాలి. అంత డబ్బు నేను ఇప్పుడు యాడ్ నుంచి తీసుకురావాలి? అమ్మా, దీన్ని వేసేసానంటే 25 లక్షలేం కర్మ, 3 కోట్లు వచ్చేస్తాయి. జీవితకాలం జాతర చేసేసుకోవచ్చు. ఎట్టకైనా సరే ఈరోజు దీన్ని లేపేయాలి. ప్రాణం తీయడం అంటే మీకు పల్లీల మీద పొట్టు తీసినంత ఈజీ కదా లీలాకృష్ణ గారు? చీటి చింత మాట అనేసినది. కొంపతీసి నేను శుభప్రతను చంపడానికి ప్రయత్నిస్తున్నానని మైథిలికి తెలిసిపోనదా? ఏం మాట్లాడుతున్నా? నేను ప్రాణాలు తీటివేటి? ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడకండి లీలాకృష్ణ గారు. మీరొక నిండు ప్రాణం తీశారు.
తులసిని చంపిన విషయం మైథిలికిట తెలుసు. ఎవరు చెప్పారు? మీకు ఆడవాళ్ల పిచ్చి మాత్రమే ఉందనుకున్నాను. ప్రాణాలు తీసేంత దుర్మార్గులు అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నేను ప్రాణాలు తీయడమేటి? నిజంగా మీరెవరిని చంపలేదా? నేనెవరిని సంపలేదు. చంపారు చంపారు సంపలేదు 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 అని చెప్తున్నానా? మీరు చంపారు, నాకు తెలుసు. చంపారు, నాకు తెలుసు. చంపారు, నాకు తెలుసు. చంపారు, నాకు తెలుసు. ఇగో మైథిలే, నోరుంది కదా అని నోటికి అంత వస్తే అంత వాగడం కాదు. సరే, నేను చంపానంటున్నావు కదా, దానికి సాక్ష్యం ఏమన్నా ఉందా నీ దగ్గర? ఉంది లీలాకృష్ణ గారు, ఉంది లీలాకృష్ణ గారు, ఉంది లీలాకృష్ణ గారు. ఏంటి సాక్ష్యం ఉందా? అవును. ఒక్కసారి మీ కాలు జరపండి. ఆ? జరపండి. పాపం చూడండి, మీ కాలు కింద పడి ఆ చీమ ఎలా చచ్చిపోయిందో. ఏంటి సీమ చచ్చిపోనాదా? అవును లీలాకృష్ణ గారు, చీమైనా మనిషి అయినా మీ వల్ల చచ్చిపోతే దాన్ని మర్డర్ అనే కదా అంటారు.